హాయ్ ఫ్రెండ్స్, సిమ్లా ఒప్పందం అనేది భారత్ పాకిస్తాన్ చరిత్రలో ఒక కీలకమైన ఒప్పందం. 1971 యుద్ధం తర్వాత శాంతిని తీసుకొచ్చిన ఈ ఒప్పందం గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలతో తెలుసుకుందాం. అంతేకాదు 2025లో పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. దీని వెనుక కారణాలేంటి, ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అన్ని ఈ వీడియోలో చూద్దాం. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సిమ్లా ఒప్పందం అనేది 1972 జూలై 2న భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒక శాంతి ఒప్పందం. ఈ ఒప్పందం హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో జరిగింది. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ఎందుకు వచ్చిందంటే 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి, యుద్ధ ఖైదీలను విడుదల చేయడానికి మరియు ఆక్రమిత భూభాగాలను తిరిగి ఇవ్వడానికి ఈ ఒప్పందం కీలకమైంది. అంతేకాదు ఈ ఒప్పందం ద్వారా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. సిమ్లా ఒప్పందం గురించి అర్థం చేసుకోవాలంటే 1971 యుద్ధం గురించి తెలుసుకోవాలి. అప్పట్లో తూర్పు పాకిస్తాన్ లో స్వాతంత్ర్య ఉద్యమం బలంగా ఉండేది. పాకిస్తాన్ సైన్యం ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి హింసాత్మక చర్యలు చేపట్టింది. దీంతో లక్షలాది మంది శరణార్థులు భారత్ లోకి వచ్చారు. ఈ సంక్షోభం భారత్ జోక్యం చేసుకోవడానికి దారితీసింది. 1971 డిసెంబర్లో భారత్ పాకిస్తాన్ యుద్ధం మొదలైంది మరియు కేవలం 13 రోజుల్లోనే భారత్ విజయం సాధించింది. ఫలితంగా తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ గా ఏర్పడింది. యుద్ధం తర్వాత దాదాపు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత ఆధీనంలో యుద్ధ ఖైదీలుగా ఉన్నారు. అలాగే భారత్ పాకిస్తాన్ భూభాగంలో సుమారు 13,000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి సిమ్లా ఒప్పందం జరిగింది. సిమ్లా ఒప్పందం యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటంటే, నెంబర్ 1 ద్వైపాక్షిక పరిష్కారం. భారత్ మరియు పాకిస్తాన్ తమ వివాదాలను మూడవ పక్ష జోక్యం లేకుండా, అంటే ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థ లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అంగీకరించాయి. నెంబర్ 2 నియంత్రణ రేఖ LOC. 1971 డిసెంబర్ 17న కాల్పుల విరమణ రేఖను జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖగా అంగీకరించారు. ఇది రెండు దేశాల మధ్య సరిహద్దుగా నిర్ణయించబడింది. నెంబర్ 3 శాంతి మరియు సహకారం. రెండు దేశాలు శాంతి, స్నేహం, సహకారాన్ని పెంపొందించుకోవడానికి కట్టుబడ్డాయి. ఒకరి భూభాగ సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం వంటి సూత్రాలను అంగీకరించారు. నెంబర్ 4 ఖైదీల విడుదల మరియు భూభాగం తిరిగివ్వడం. భారత్ 93,000 పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను విడుదల చేసింది మరియు 13,000 చదరపు కిలోమీటర్ల ఆక్రమిత భూభాగాన్ని తిరిగిచ్చింది. పాకిస్తాన్ కూడా భారత్ ఆక్రమిత 900 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగిచ్చింది. నెంబర్ 5 బంగ్లాదేశ్ గుర్తింపు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. ఈ ఒప్పందం 1972 ఆగస్టు 4 నుండి అమల్లోకి వచ్చింది మరియు 1973 నాటికి ఖైదీల విడుదల, భూభాగం మార్పిడి పూర్తయింది. ఇప్పుడు 2025కి వద్దాం. ఏప్రిల్ 24, 2025న పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని వెనుక కారణాలు ఏంటంటే, రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో ఉగ్రవాద దాడి జరిగింది. దీనికి ప్రతిస్పందనగా భారత్ కఠిన చర్యలు తీసుకుంది. లైక్ సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది, పాకిస్తాన్ పౌరులకు వీసాలను రద్దు చేసింది, ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బందిని తగ్గించింది. ఈ చర్యలకు జవాబుగా పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. వాళ్ళు ఈ ఒప్పందాన్ని ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉందా అంటే, కాశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తి ఐక్యరాజ్య సమితి జోక్యం కోసం ఒత్తిడి చేయవచ్చు. కానీ భారత్ ఎల్లప్పుడూ మూడవ పక్ష జోక్యాన్ని వ్యతిరేకిస్తుంది మరియు అంతర్జాతీయ సమాజం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఆసక్తి చూపకపోవచ్చు. మరి సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం వల్ల పాకిస్తాన్ కు ఏం లాభం? నెంబర్ 1 అంతర్జాతీయ దృష్టి. కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా లేవనెత్తి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయవచ్చు. నెంబర్ 2 భారత్ పై ఒత్తిడి. భారత్ ను చర్చల బాటలోకి తీసుకురావచ్చని ఆశించవచ్చు. నెంబర్ 3 దేశీయ రాజకీయ లాభం. పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత నడుస్తున్నాయి. కాశ్మీర్ సమస్యను లేవనెత్తి ప్రజల మద్దతు సమీకరించవచ్చు. కానీ ఈ చర్యలకు పెద్ద రిస్కులున్నాయి. పాకిస్తాన్ కు అంతర్జాతీయ మద్దతు లభించకపోవచ్చు. LOC వద్ద ఉద్రిక్తలు పెరిగి ఘర్షణలు జరిగే ప్రమాదం ఉంది. దౌత్యపరంగా పాకిస్తాన్ దేశం ఒంటరిగా మిగిలే అవకాశం ఉంది. సో ఫైనల్ గా సిమ్లా ఒప్పందం 1971 యుద్ధం తర్వాత శాంతిని తీసుకువచ్చిన ఒక చారిత్రక ఒప్పందం. కానీ కాశ్మీర్ వివాదం, LOC ఘర్షణలు దీని లక్ష్యాలను సవాలు చేశాయి. 2025లో పాకిస్తాన్ దీనిని సస్పెండ్ చేయడం రెండు దేశాల సంబంధాలను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఈ సస్పెన్షన్ శాంతికి దారితీస్తుందా లేక మరిన్ని ఉద్రిక్తలకు కారణమవుతుందా? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి.